మార్నింగ్. దుబాయ్ సిరీస్ అయిపోయిందండి, మా సిరీస్ మొదలైంది. సో టైం వచ్చి 5:45 అలా అవుతుందండి. రిచి క్రిషి వాళ్ళని అకాడమీకి తీసుకెళ్తాం అనమాట, క్రికెట్ అకాడమీకి. 5:20కి లేచి బయలుదేరాము. అందరం ఫ్రెష్ అయ్యి బయలుదేరాము అనమాట. సో వీళ్ళు హాలిడేస్ యాక్చువల్లీ ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, నో మోర్ అలారమ్స్ అని చెప్పాను జోషి వాళ్ళ హాలిడేస్ స్టార్ట్ అవ్వగానే. బట్ టైమింగ్స్ మార్చేసారు ఈవినింగ్ నుంచి మార్నింగ్కి. సో వెళ్తున్నాం అనమాట. సో ఇదొక అప్డేట్ వీడియో కూడా అండి. సో మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ మీతో కూడా మేము ఆ ఒపీనియన్ షేర్ చేసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వీళ్ళ అకాడమీ కాదు కానండి, ఎంతమంది వెళ్తున్నామో ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి. నేను జోషి, తర్వాత వెనకాతల రిచి క్రిషి షనా అనమాట. వెనకాతల వాళ్ళ ఫ్రెండ్స్ అండి, చిన్ని అలాగే అభి అనమాట. ఇంతమంది కోచెస్ అండి, కోచ్లు ఎక్కువైపోయారు. మొత్తం అందరు కోచ్లే, బెటాలియన్ ఎక్కువైపోయింది రోజు. సో వీళ్ళు ఆల్రెడీ 15 minutes లేట్ అండి. 5:45 అన్నారు. 5:45 అంటే కష్టం కదా. చూడు రిచి హాయ్ చెప్పు, రిచి హాయ్ చెప్పు. సో ఇక్కడికి వచ్చినప్పుడు అంటే మేము స్టార్టింగ్లో మీకు ఏమంటారు వీళ్ళ అకాడమీ జాయిన్ చేసినప్పుడు ఏమంటారు అప్డేట్స్ ఇచ్చాం కదండి. అంటే అకాడమీకి రావడం, వాళ్ళు ఎలా ఆడుతున్నారో చూపించేవాళ్ళం కదా. దాని తర్వాత నుంచి మేము రావడం మానేసాము. షనయ్య రోజు వచ్చి తీసుకెళ్తున్నాడు అనమాట. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత మేము రావడం అకాడమీకి. ఎందుకంటే రోజు పేరెంట్స్గా మేము రావాలంటే కొంచెం ఇబ్బందే. ఆ టైంలో అది కూడా ఒక 1 hour రెస్ట్ తీసుకునే టైం. మేము కరెక్ట్గా 3:30కి వెళ్ళి బయలుదేరతారు. ఈ రోజు వచ్చి చూసే లోపలికి మొత్తం జనమేనండి. నాకు అనిపించింది ఎంత కాన్షియస్ అయిపోయారు పేరెంట్స్, ఏమంటారు పిల్లలు అని. ఇది వరకు సమ్మర్ హాలిడేస్ అంటే లేవడం బయట ఆడేసుకోవడమే, కానీ సమ్మర్ క్యాంప్లో జాయిన్ అవ్వడానికి ఎంతమంది వచ్చారు చూడండి. నాకు తెలిసి ఒక 600-700 మంది ఉంటారండి. మరి సమ్మర్ క్యాంప్ అంటే ఏం చేస్తారు నాకైతే పూర్తిగా తెలీదు. డిఫరెంట్ గేమ్స్, వాలీబాల్, బాస్కెట్బాల్, షటిల్. కానీ నాకు తెలిసి దీంట్లో స్పోర్ట్ ఏం రాదండి. ఫిజికల్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు నాకు తెలిసి. ఇంకోటి ఏంటి అంటే 1 month క్రాష్ కోర్స్ టైప్. ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు సెలక్షన్స్కి వెళ్ళలేదండి. సెలక్షన్స్కి వెళ్ళి ఉంటే ఇదిగోండి ఇటువైపు వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు చూసారా, ఇక్కడ ఉంటారు. వీళ్ళు సెలక్షన్స్కి వెళ్ళలేదు. సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు జాయిన్ అయ్యే 1.5 month అయింది. సో వీళ్ళకి టెక్నిక్ ఇంకేం రాదు కనుక సెలక్షన్స్కి వెళ్ళలేదు. నెక్స్ట్ ఇయర్ సెలక్షన్స్కి వెళ్తారు. కాబట్టి ప్రస్తుతం అయితే అదిగోండి ఆ గుంపులో వాకింగ్ చేస్తున్నారు. అదిగోండి రోజు వీళ్ళకి వార్మప్ ఉంటుందండి. రాగానే 2-3 rounds చేయిస్తారు. ప్రస్తుతం అంటే సమ్మర్ క్యాంప్ అనగానే పిల్లలు ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తారంటే బ్యాట్స్ బాల్ అన్నీ తెచ్చేసుకున్నారు. మాకైతే తెలుసు కానీ అంటే వెంటనే ఆడిచ్చేస్తారు, వికెట్లు పెడతారని అనుకుంటారు. కానీ ఎవరిని ఆడిచ్చేది లేదండి. మొత్తం అందరూ జాగింగ్ రన్నింగే చేస్తున్నారు. ఇదిగోండి ఇదంతా క్రికెట్ బ్యాచ్, నా వెనకాల ఉన్నదంతా మొత్తం ఇంకా బ్రేక్ ఇచ్చారు వాళ్ళకి. 2 rounds అయ్యాయి రిచి వాళ్ళకి, బ్రేక్ ఇచ్చారు. నాకు తెలిసి వీళ్ళకి ఆడించడానికి కూడా అవకాశం ఉండదండి, ఎందుకంటే ఖాళీ లేదు. ఎవడి బాల్ ఎవరి దగ్గరికి వెళ్ళిపోద్దో కూడా తెలియదు. అపరాజిత్ ఇప్పుడే వాళ్ళకి తెలిసిన సర్స్తో మాట్లాడి వచ్చింది, డీల్ చేసి వచ్చింది, ఎలాగ దేశాన్ని ఎలా పైకి తీసుకురావాలి, IPL ఎలా తేవాలి అని. చెప్పండి మీ నీకు నేనంటే అంత అసలు. అపరాజిత్ మంచి చాలా ప్లేయర్ అండి.
ఎంత ఇక్కడ గ్రౌండ్లో అంతా మారుమోగిపోద్ది అపరాజిత అంటే, అపరాజిత అని. చాలా ప్లాస్టిక్ బాల్ తెలుసు కదా, ఆ ప్లేయర్. I have never played cricket in stadium, but I played throw ball, javelin. అదే త్రో నువ్వే చూసావు జావెలిన్, నేను ఎన్నో అబద్ధాలు ఆడుతున్నావు. జావెలిన్ బరువు లేదండి అది. జావెలిన్ బరువు ఎందుకు ఉంటుంది? మరి ఇసరాలి కదా, షార్ప్గా ఉంటుంది. వాళ్ళు చిన్న చిన్న కర్రపుల్లో అయితే ఎలా అని విసరడానికి. చిన్నపిల్లలండి చూడండి, భలే ఉన్నారు వాళ్ళు బాగుంది, సరదాగా అందరూ మాట్లాడుకొని అదిగోండి బుడ్డి బుడ్డి వాళ్ళకి సమ్మర్ క్యాంప్ అయిన ఒకటే, ఏ క్యాంప్ అయిన ఒకటే. సో చాలామంది పిల్లలు ఉన్నారు కదండి, చాలా స్పోర్ట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. నేను మీకు ఒకసారి ఇక్కడ బోర్డు పెట్టారు, చూపిస్తాను చూడండి. సో అథ్లెటిక్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నది, అలాగే బ్యాడ్మింటన్, షటిల్ ఉన్నది, బాస్కెట్బాల్, బాక్సింగ్, చెస్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, లాన్ టెన్నిస్, రోలర్ స్కేటింగ్, వాలీబాల్ అండ్ యోగా అండి. ఇందులో హాకీ వచ్చి సెక్టర్ 1 కేవీ స్కూల్లో ఉన్నదన్నమాట. అలాగే కబడ్డీ వచ్చి తృష్ణా గ్రౌండ్స్, రోలర్ స్కేటింగ్ వచ్చి ఇందిరాగాంధీ పార్క్. బట్ మిగతా అన్నీ కూడా ఇక్కడే. బట్ ప్రస్తుతానికైతే మొత్తం స్కేటింగ్ అందరినీ కూడా ఇక్కడే గ్యాదర్ చేశారనమాట. ఈరోజు సెకండ్ డే అనమాట సమ్మర్ క్యాంప్కి. సో చాలామంది పిల్లలు అయితే ఉన్నారు ఇక్కడ. నాకు తెలిసి రేపటికి వెళ్ళండికి సగం మంది వెళ్ళిపోతారు. అది కట్ చేయరా బాబు. ఫస్ట్ రోజు అంతమంది ఉండరు. నేను ఎందుకన్నానంటే, అంటే ఏముంటుందని యాంగ్జైటీ కదా. సెకండ్ రోజుకి అర్థమైపోద్ది. వాళ్ళ అంకుల్ కూడా నవ్వుతున్నారు. ఇదిగోండి వీళ్ళకి ఇందాక నుంచి ఎక్సర్సైజ్ అవుతుంది పాపం. సో నాకు తెలిసి మేబీ డిసెంబర్కి ముందు నుంచి మేము మార్నింగ్ వాక్ మానేసామండి, డిసెంబర్ తర్వాత నుంచో. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. సో ఇంకా మార్నింగ్ వాక్ చేయించలేదు, మేము చేయలేదు. సో ఈవినింగే వాక్స్కి వెళ్తున్నాము. నేను ఆఫీస్ మానేసిన కొత్తలో అయితే మార్నింగ్ చేసేవాళ్ళం, ఈవినింగ్ కూడా చేసేవాళ్ళం. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. అనవసరంగా తిట్లు కాస్తామండి, మధ్యలో ఉన్నాం మేము. అది కూడా ఇంకా వాకింగ్కి వెళ్తామని చెప్దామని అనుకున్నాము. వాళ్ళు కూడా మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు వాకింగ్కి వెళ్ళండి అంటున్నారు మా పర్సనాలిటీని చూసి. అక్కడికే వెళ్తామని చెప్తున్నామండి అన్నాను. సో ఇంకెలాగో వచ్చాం కదా, పుణ్యం పురుషార్థం రెండు కలిసి వస్తాయని ఒక వాక్ 2 రౌండ్లు వెళ్తాము. పాపం మీరు వచ్చారు ఏదో ఉంటుందని. మీరు ఇక్కడ ఆడుకుంటారా, పర్లేదు, ఇక్కడ ఆడుకోండి, మీ ఇద్దరు ఆడుకోండి. పాపం ఇక్కడ ఒక్కొక్కరు బాధ చూడాలండి. బుజ్జిగా చిన్న బాబు ఉన్నాడు, చాలా బాగున్నాడు అనమాట. ఇది ఏడుస్తున్నాడు అనమాట, పంకిన్లో ఉన్నాడు చక్కగా. అలా నాకు స్కేటింగ్ వద్దు, ఏమొద్దు, ఇంటికి తీసుకెళ్ళిపోండి. పాపం ఇదిగోండి ఇందాక నుంచి పరిగెట్టించేస్తున్నారు చూడండి. ఇది ఎన్నో రౌండ్ నాకు తెలియదు కానీ పాపం మనం వచ్చి చాలాసేపు అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ రైట్ సైడ్ పిల్లల పేరెంట్స్ అండి వాటర్ బాటిల్స్ తెచ్చుకుని ఎండలో అలా కూర్చున్నారు, ఎప్పుడు వదిలిపెడితే వెళ్ళిపోదామని. ఇంకోటి ఏంటంటే మీకు చెప్తాను, జాయిన్ చేసేటప్పుడు మంచి ఎగ్జైటింగ్గా ఉంటుందండి. రోజు రావాల్సి ఉంటుంది కదా, అనవసరంగా జాయిన్ చేసాంరా బాబు అనిపిస్తుంది. మానేద్దామంటే ఈ మాత్రం దానికైనా ఇంత బిల్డప్ అన్నట్టు అనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ క్షణాలు బయట ఆడుకుంటున్నారు, చూపెడతాను రండి వీలైతే. లోపల ఒక కోచింగ్ అయితే బయట ఒక కోచింగ్ అండి. చూడండి షనా చిన్నపిల్లల్ని చేసి వాళ్ళతో బాల్ వేయించుకొని ఆడేస్తున్నాడు. ఆడికి దొరికింది సందు అని. వీళ్ళిద్దరికి ఇక్కడ ట్రైనింగ్ అవుతుంది అనమాట. చీఫ్ కోచ్ అండి, పర్సనల్ ట్రైనింగ్ అవుతుంది, పర్సనల్ ఇంట్రెస్ట్తో. నాకు ఈ సమ్మర్ క్యాంప్స్ చూస్తుంటే నా చిన్నప్పుడు గుర్తొస్తున్నాయండి. మా డాడీ కూడా ఇలాగే సెలవులు వచ్చినప్పుడు స్టేడియంకి తీసుకొచ్చేవారు అనమాట. ఈ పైన ఏదైతే సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయో దాని చుట్టూరు రన్నింగ్ అని, స్ట్రెచ్చింగ్, ఇవన్నీను జోషి అంటుంటాడే నన్ను ఎక్కిరించడానికి కానీ నేను చెప్పడానికి కానీ. అలాగే ఉంది నా ఫీలింగ్, అదే నా ఇన్నర్ ఫీలింగ్ అలాగే ఉంది. అంటే అన్నట్లో వేలు పెట్టామండి, స్కేటింగ్ సగం, కరాటే సగం. అందుకే మల్టీ టాస్క్, అసలు కరాటే ఎల్లో బెల్ట్ వరకు, కీబోర్డ్ స్టార్టింగ్ తెలుసు, వైట్ తర్వాత ఎల్లో, రెడ్ బెల్ట్ లా చెప్తున్నా. అంటే ఫస్ట్ వైట్ ఇస్తారు కదా, తర్వాత ఎల్లోకి వెళ్తాం కదా, అట్లీస్ట్ ఐ లెర్న్ టిల్ దెన్.
అదేం కదా ఒక నెల అని ఒక అంటారు నెల అయితే ఆటోమేటిక్ ఇచ్చేస్తారు కదా నాన్న. స్కేటింగ్ కూడా 2 legs ఏరే పారిపోయావు, స్కేటింగ్లో లేవు. అవునా, ఇంతసేపా? ఎవడు చేస్తాడే స్కేటింగ్ అని చెప్పి ఆడు బ్యాచ్ అంతా అక్కడ రన్నింగ్ వెళ్తుందండి. ఇంకా రన్నింగ్ అవుతుందండి. అదిగోండి అక్కడ ఈడేమో వాష్రూమ్ అని ఎందుకో మరి పరిగెట్టలేకపోతున్నాడు. సో ఇంకో విషయం అండి ఏంటి అని అంటే, ఈ పిల్లల్ని స్పోర్ట్స్ వైపు ఒకవేళ మనం అంటే ఫుల్ టైం సీరియస్గా, అంటే ఏదో వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ కాకుండా సీరియస్గా, అంటే క్రికెట్లో వాళ్ళు పెద్ద ప్లేయర్స్ అవ్వాలి, లేదా టెన్నిస్లో షటిల్లో అవ్వాలి అని అనుకుంటే పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే కుదరదండి. ఈవెన్ పేరెంట్స్కి ఉండాలి. పేరెంట్స్ కూడా హెల్తీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఎందుకు అనంటే ఈ ఎర్లీ మార్నింగ్ లేవడం ఇప్పుడు అనుకోండి, ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది హెల్తీగా లేకపోతే చేయలేము ఆ పని. ఒక్కరోజు చేయగలం, 2 రోజులు చేయగలం. నేను చాలామంది ఏమంటారు స్పోర్ట్స్ పర్సన్స్ది విన్నాను. వాళ్ళ మదర్స్ 2 o'clock 3 o'clock లేచి వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసి, ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ తన పేరెంట్స్ కూడా అలాగేనంట. తనైతే వాళ్ళ ఫాదర్ జాబ్ మానేశాడు, వాళ్ళ మదర్ ఏమో 2 o'clock లేచి. అంటే పిల్లలు ఎంత ఫిట్గా ఉండాలి అని ఉంటామో మనం కూడా అదే ఫిజికల్ ఫిట్నెస్ అయితే మెయింటైన్ చేయగలగాలి. అప్పుడే వాళ్ళతో మనం కోపప్ చేయగలం, వాళ్ళకి అందించగలం అన్నీని. ఇంకోటి ఏంటంటే మేము ఇది అంత సీరియస్ అని అనలేము, లేదంటే అలా అంత కామెడీ అని కూడా అనుకోలేము. బట్ వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ వాళ్ళ ఇంట్రెస్ట్తో లింక్ అయి ఉంది కనుక, అంటే వాళ్ళ క్రికెట్ ఆడించడం వల్ల వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉంటారు. మీకు ఈ 1 month 1.5 month మీకు ఏమీ అప్డేట్స్ రాలేదు, కానీ వాళ్ళు ఏం చేశారు అనేది మాకు తెలుసండి. మా ఏమంటారు అపరాజిత వాళ్ళ ఇంటి దగ్గర గ్లాస్ పగలు కొట్టేశారు. ఇంకేవేవో అంటే ఇంకా అస్తమానికి క్రికెట్ అని ఆడుతున్నారు, రోజు ఆడుతున్నారు. నేను నేర్చుకుంటున్నారు కాబట్టి దానికి లింక్ అయ్యి వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ ఉంది కాబట్టి ఇది కంటిన్యూ చేస్తాము. స్పోర్ట్ కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ కాబట్టి కంటిన్యూ చేస్తాం. అలాగే వీక్లీ 2 times మేము బాక్స్ క్రికెట్ బుక్ చేసి ఆడిస్తాము. అది ఎలా ఉంది. సో నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ముందు ఈ క్రికెట్ సంబంధించిన అప్డేట్స్ వస్తాయండి. అంటే కిట్స్ ఎంత రేటు, హౌ ఎక్స్పెన్సివ్ క్రికెట్ ట్రైనింగ్, అకాడమీ ట్రైనింగ్ ఎంత ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అంటే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, రియాలిటీ ఏంటి అనేది నేను ముందు చెప్తాను. ఎందుకంటే రియాలిటీ తెలియకపోతే దిగి మునిగిపోతాము దీంట్లో. కాబట్టి రియాలిటీ ఏంటి అనేవి నేను ముందు వీడియోస్ చేస్తూ ఉంటాము. కాబట్టి మీ పిల్లల్ని ఇలా ట్రైన్ చేయాలనుకున్న వాళ్ళు, మేము ఎక్స్పీరియన్స్డ్ కాదండి, వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ కాదు, మా జర్నీ అయితే చూపిస్తాము. కాబట్టి ఇలాగా అకాడమీ ట్రైనింగ్, స్పోర్ట్స్లో ట్రైన్ చేయాలనుకున్న వాళ్ళకి ముందు అప్డేట్స్ ఇస్తాము. సో స్టే ట్యూన్డ్. క్రిస్సీది అయితే అయిపోయిందండి ఈరోజు వార్మప్ అనమాట. క్రిస్సీ నీ టీం ఏంట్రా? వాడి టీం సిఎస్కే అంటండి. వాడి టీం క్యాప్టెన్ వాడానంట. అందరికన్నా బెస్ట్ వార్మప్ టీం వాళ్ళదేనంట. సార్ విన్నర్స్ అని అనౌన్స్ చేశారంట. వార్మప్ చేసావరా క్రిస్సీ? రిచ్చిది ఇంకా అవ్వలేదండి. అదిగోండి అది ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నాడు. అదిగో అన్న పరిగెడుతున్నాడు అక్కడ. ఉదయం మేము 5:15కి అలారం పెట్టామండి. అంటే సాధారణంగా మనం బెడ్ మీద లేచినప్పుడు చిన్న బద్ధకం అనిపిస్తుంది కదా, ఇలా అనే లోపలికి 5:30 అయిపోయింది. ఇలా చూసే లోపలికి 5:40 అయిపోయింది. కంగారు అయిపోయింది. ఇక్కడికి వచ్చి ఎంతసేపు వాకింగ్ చేసి ఎంతసేపు కూర్చున్నా టైం తరగట్లేదండి. ఎప్పుడైపోద్ది అంటే మనకు కావాల్సినప్పుడు ఉండదు, వద్దన్నప్పుడు ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళని వచ్చి లోపలికి పంపించి సార్స్తో మాట్లాడి మేము వీడియో చేసినా కూడా టైం చూస్తే ఇంకా 6:38 అని ఉన్నదండి. మనకు కూడా చిన్నప్పుడు గేమ్ పీరియడ్ టపక్మని అయిపోద్ది. మ్యాచ్ పీరియడ్ ఎంత చెప్తున్నా అవ్వదు. అలా కూర్చున్నాము. క్రిస్గడ్ మళ్ళీ 2వ సారి వెళ్ళాడండి. మళ్ళీ వాళ్ళందరూ గోల్ చేస్తున్నారని సార్ మళ్ళీ పిలిస్తే మళ్ళీ వెళ్ళారు. రిచ్ వాళ్ళకి ఇంకా అవుతుంది. అదిగో రన్ చేస్తున్నాడు, పరిగెట్టడమే వాళ్ళది మొత్తం.
సో మీరు అంటే మీరు అనుకోవచ్చు, మేము కూడా ఆ క్వశ్చన్ మాకు మేము వేసుకున్నాము. అంటే అకాడమీలో జాయిన్ చేసిన తర్వాత మీకు ఏదన్నా డిఫరెన్స్ కనపడిందా అని అంటే, ఒక డిఫరెన్స్ ఏంటి అంటే నేను చెప్పాను, వాళ్ళకి వేరే దాని మీద టైం ఉండట్లేదండి. వాళ్ళ వ్యాపకం ఇలా ఆఫ్టర్నూన్ భోజనం చేయగానే అకాడమీ ఎన్ని గంటలకి టైం ఎంత అయింది అంటే వాళ్ళ ధ్యాస వేరే దాని మీద వెళ్ళకుండా అకాడమీ అయిపోగానే మళ్ళీ తినేసి పడుకోవడం, మళ్ళీ లెగ్గానే ఈరోజు అకాడమీ ఉందా అంటే కొంచెం వాళ్ళని డైవర్ట్ చేయడానికైతే అయ్యిందండి. లేదు అంటే అలాగా మనం ప్రతి నిమిషం వాళ్ళు బ్యాకప్ చేయలేం కదా. రెండోది ఏంటి అంటే ఫిజికల్గా ఇద్దరిలో మాకు డిఫరెన్స్ కనపడిందండి. మెయిన్ రిచీలో కనపడింది. రిచీ చాలా వెయిట్ తగ్గాడు, క్రిస్సి కూడా తగ్గుతున్నాడు, కానీ గారం ఎక్కువ కాబట్టి ఆడు ఎవరిది అదే అపరాజితదేనండి. గారం ఎక్కువ కాబట్టి ఇప్పుడే చాలా అన్నాడు, రెండు సార్లు తినేయడం. అప్పుడే తింటాడండి, మళ్ళీ మేము కూర్చున్నప్పుడు అంటే వాడు చిన్న బ్యాచెస్ తింటాడు, ఫుల్గా తిండవు. అప్పుడు అయ్యిందా ఓకే అయిపోయింది అని అనుకుంటాడు. వాళ్ళు కూడా నాకు వాడిది ఇలా హంప్ కనపడేది, అదంతా రెడ్యూస్ అయింది, పొట్ట తగ్గుతుంది, అడ్వాంటేజ్ అయితే కనపడుతుందండి, కనపడుతుంది కూడా. క్రిస్సీకి 8 years అండి, రిచీకి 10 years అండి. ఈ ఏజ్లో అంటే ఇప్పటి వరకు పిల్లలు బుజ్జిగా ఉంటేనే బాగుంటారు కదండి. ఎందుకంటే టీనేజ్ అంటే 13 years 12 years దాటి వచ్చేసరికి వాళ్ళకి కాన్షియస్ వచ్చేస్తుంది ఏంటంటే, అమ్మో నేను ఇలా కనిపించాలి, నేను ఇలా ఉండాలి, నేను ఇలా డ్రెస్ వేసుకోవాలి, నా హెయిర్ ఇలా ఉండాలి, నా స్కిన్ ఇలా ఉండాలి, వాళ్ళకి కాన్షియస్ వచ్చేస్తుంది. మనం ఇలా అంటున్నారండి, అవి ఉంటాయి ఎలాగో ఆ ఏజ్ వచ్చేసరికి. కానీ ఈ ఏజ్లో అలా బుజ్జిగాను అలా ఉంటేనే మాకు అంటే మా పిల్లలు అలా క్యూట్గా బుజ్జిగా ఉంటే మాకు నచ్చుతారు. ఇన్ఫాక్ట్ అందరి పేరెంట్స్ అంతేనేమో మరి, ఎందుకంటే ఆ ఏజ్ మళ్ళీ ఆ క్యూట్నెస్ రాదండి తిరిగి. కానీ చాలామంది జడ్జ్ చేస్తారు, ఓవర్ వెయిట్గా ఉన్నారు, ఇలా ఉన్నారు, అలా ఉన్నారండి. వాళ్ళు ఇంకా 8 years 10 years ఓవర్ వెయిట్ అనేం కాదు. కానీ వన్స్ అది ఏజ్ క్రాస్ అయిన తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళు ఫిట్గానే ఉంటారు. అండ్ జోషి అన్నట్టు అకాడమీలో జాయిన్ చేసిన తర్వాత ఆ ఫిట్నెస్ అంటే ఏదైతే రిచీకి ఇంతకుముందు బొజ్జు ఉండేది అది అలాగ కొంచెం తగ్గుతూ ఉన్నది. క్రిస్సీకి ఈ హంప్ జోషి చెప్పినట్టు అది రెడ్యూస్ అవుతుంది. సో ఒకసారి అది అడ్వాంటేజ్ అని అనిపించినా కూడా ఎక్కడో ఆ క్యూట్నెస్ మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ అయితే ఉన్నది. సో ఇంగ్లీష్లో ఒక మాట ఉందండి, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని. అంటే ఎవరు డామినేట్ చేయగలరో, ఎవరు నిలబడగలరో వాళ్ళే ఫైనల్ వరకు ఉంటారు. మేము ఇక్కడ చాలామంది పిల్లలతో ఇదిగోండి వీళ్ళ ముగ్గురికి పనిష్మెంట్ ఇచ్చారు సార్, ఉండిపోయారు ఇక్కడే, ఇంకెళ్ళట్లేదు కదా అక్కడ కూర్చుండిపోయారండి. ఎక్కడి నుంచి వచ్చావురా అని అడిగితే అనకాపల్లి నుంచి వచ్చాను అంటున్నాడు. అంటే ఇది కూర్మన్పాలెం అండి, అనకాపల్లి అంటే చాలా దూరం. 6 o'clock అనకాపల్లి నుంచి ఇక్కడికి వచ్చాడు అంటే ఎప్పుడు లేచి ఉంటాడో ఆలోచించండి. ఇక్కడ ఏంటి అంటే సాధారణంగా ఇక్కడ ఉన్న ఇంతమంది పిల్లల్ని చూసినప్పుడు ఆ పిల్లలకి ఎంత ఇంట్రెస్ట్ కాకపోతే పేరెంట్స్ అలాగా వాళ్ళని ఇక్కడికి పంపిస్తారు. రెండోది ఏంటి అంటే ఏదైతే పేరెంట్స్ చేయలేకపోయారో, నేను క్రికెట్ అంటే చాలా ఇష్టం, కానీ ఏమంటారు ప్రొఫెషనల్గా లేకపోతే ఏమంటారు ఇలాగా ఒక ఆర్గనైజ్డ్ వేలో క్రికెట్ అయితే ఆడలేదు. అంతే దంపుడు సెక్షన్ మంది, అంటే అప్పుడు కూడా బాధేసుకోవడం అంతే తప్పించి ఆర్గనైజ్డ్గా నేర్చుకున్నది లేదు. అలాగే ఎప్పుడు ఒక ఇంటర్నేషనల్ అంటే మంచి పిచ్ మీద మనకేంటి అంటే బాల్ కొడితే తుప్పల్లోకి వెళ్ళిపోద్ది, డ్రైనేజ్లో పడిపోద్ది, అంటే అడ్డాలి కదా మనకి, వెనకాల రన్లు ఉండవు, అటువైపు వెళ్తే నో బాల్ ఇవి ఉంటాయి కదా. అలా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆడింది లేదు కాబట్టి అవన్నీ నాకు సాధ్యం కాలేదు. అది నా పిల్లల విషయంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేయగలుగుతున్నాను. అలా ప్రతి ఒక్కరు పేరెంట్స్ అండి, కొంతమంది అయితే జాబ్స్ సెలవు పెట్టుకొని పర్మిషన్లు పెట్టుకొని పిల్లల్ని తీసుకొస్తున్నారు, కొంతమంది ఏమో పిల్లలకి ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళు సాక్రిఫైస్ చేసుకొని వస్తున్నారు. ఏదేమైనా అల్టిమేట్గా ఏమంటారు ఈ కాన్షియస్నెస్ అయితే వచ్చిందండి, అది ఒక అందుకు మంచిదే. ఈ విషయంలో జోషి ఎలాగైతే క్రికెట్, మా డాడీ కూడానండి ఫుట్బాల్ ప్లేయర్ మా డాడీ. ఇదిగో చూసావా ఏమన్నా అంటే చూస్తున్నారు మా పెద్దనాన్నలు, వాళ్ళు చెప్తారు అప్పుడు.
సో మా డాడీ చెప్పాను కదా ఇందాక గ్రౌండ్స్ తీసుకొచ్చేవారని, మా తమ్ముడిని నన్ను ఇంకా మా బ్యాచ్ ఉండేదండి, పిల్లలందరినీ తీసుకొని వచ్చి ఆడించేవారు అనమాట. ఇటు ఫుట్బాల్ లేకపోతే ఇంకేదైనా గేమ్ అలాగ. క్రికెట్ అయితే ఎప్పుడూ ఆడించలేదు. అన్ఫార్చునేట్లీ గేమ్స్ అంటే ఇష్టం ఉండేది నేనేనండి. మా తమ్ముడు ఆ టైప్ కాదు, ఆడంతా ఏంటో పురుగుల పుస్తకం టైప్. పురుగుల పుస్తకం కాదు, చదువుల పురుగు టైప్ అనమాట. నేనే ఆడేదాన్ని గేమ్స్ అన్నీ కూడా. కబడ్డీ, ఖోఖో, కబడ్డీ అంతగా కాదు, ఖోఖో ఆడేదాన్ని, త్రోబాల్ ఆడేదాన్ని. ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి వెనకతలు ఎలా ఉన్నాయో అసలు. ఇప్పటికీ ఆడతాను నేను. మా ఆఫీస్లో మా టీంతో నేను ఆడతాను అనమాట. చూస్తా ఆంటీల మీద అండి పెద్ద పెద్ద వాళ్ళతో చూస్తారు, గెలిచేసి కప్పులు తెచ్చేస్తా ఉంటది. ఇది కట్ చేసి వద్దు కన్నా వద్దు. నిజమే కదా, ఎందుకు అలా క్లోజ్ చేస్తున్నావు? వాళ్ళు ఫీల్ అవుతారని చెప్తున్నాను. ఎందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు? చాలా ఫీల్ అవ్వట్లేదు. ఉన్నాయి బాబోయ్ ఎక్కడోనండి. చూడండి రిచ్ ఇప్పుడు వరకు ఫుల్ వామప్ కాదు 2 hours అదే చేయించారండి ఎక్సర్సైజ్. ఇప్పుడు ఏమో మళ్ళీ కొంచెంసేపు ఆడుకుందాం అంటున్నాడు. చూడండి బ్యాట్ పెట్టుకుని రెడీ అయిపోయి చూడండి. ఫైనల్లీ అయిపోయిందండి. నాకైతే నిద్ర వచ్చేస్తుందండి బాబు. నైట్ నిద్ర పట్టలేదు సరిగ్గాను. వాళ్ళు కొంచెంసేపు ఆడుకున్నారు, వాళ్ళకి ఇంకా ఎనర్జీ ఉన్నదండి, ఇంకా ఆడదాం అంటున్నారు. బాబు మాకైతే వద్దురా బాబు, బయలుదేరదామని. మళ్ళీ పనులు ఉంటాయి కదా, ఇది వీడియో చేయాలి, ఇంకేవో టిఫిన్లు మొత్తం అన్నీ మళ్ళీ రొటీనే. సిరీస్ తర్వాత అప్లోడ్ చేస్తున్నాము. కరెక్ట్. ఇది కూడా ఎప్పుడో జరిగిన వీడియో మీకు లేటెస్ట్గా వస్తుంది. మరి ఒక సిరీస్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి చెప్పండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. చెప్పు మమ్మీ ఎలా చెప్తారు? See you again in an amazing video. Till then, bye. Take care. Bye.